రాష్ట్రం నుంచి ఈ ఏడాది ఏప్రిల్లో ఖాళీ కానున్న 2 రాజ్యసభ సీట్లపై హస్తం నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. రాజ్యసభ సీటు కోసం ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు సీనియర్ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఏడాది ఏప్రిల్లో 2 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. వీటిని దక్కించుకునేందుకు తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, కె కేశవరావు రాజీనామాతో ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యత్వం పొందిన కాంగ్రెస్ జాతీయ నేత అభిషేక్ మను సింఘ్వీ ఈ ఇద్దరి పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. ఈ 2 సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోనే చేరనున్నాయి. రాష్ట్రం నుంచి మొత్తం 7 రాజ్యసభ సీట్లు ఉంటే అందులో బీఆర్ఎస్ కు 4, కాంగ్రెస్ కు 3 ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు, సురేష్ రెడ్డి ఉండగా కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, అభిషేక్ మను సింఘ్వీ ఉన్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి చెరోటి ఖాళీ కానుండడంతో ఈ 2 కాంగ్రెస్ ఖాతాలోకే చేరనున్నాయి. రాష్ట్రం నుంచి లోక్సభకు బీఆర్ఎస్ నేతల ప్రాతినిధ్యం లేకపోవడంతో ఖాళీ కానున్న ఈ 2 రాజ్యసభ స్థానాలను సునాయాసంగా కాంగ్రెస్ గెలుచుకోనుంది. దీంతో కాంగ్రెస్ బలం 4కు పెరగనుండగా బీఆర్ఎస్ బలం 3కు పడిపోనుంది. 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల చివర్లో లేదా మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. ఈ 2 పదవులు ఎవరిని వరించనున్నాయనే చర్చ పీసీసీలో కొనసాగుతోంది. పలువురు రేస్లో ఉన్నట్టు గాంధీభవన్ సర్కిల్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అభిషేక్ మను సింఘ్వీకే తిరిగి రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు పీసీసీ నాయకత్వం భావిస్తోంది. ఆయన పేరున్న న్యాయవాది కావడంతో రాష్ట్రంలో ఉన్న పలు కేసులకు సంబంధించి అభిషేక్ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టులో ఉన్న పలు కేసులు వాదించనుండడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, పీసీసీకి ఆయన అవసరం ఎంతో ఉంది. అందుకే రాజ్యసభ సీటును తిరిగి అభిషేక్ మను సింఘ్వీకే రెన్యువల్ చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఇక మిగిలిన ఒక్క సీటు కోసం డజన్కి పైగా కాంగ్రెస్ నేతలు రేస్లో ఉన్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ముందు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న కె కేశవరావు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తన కోరికను సీఎంతో పాటు పలువురు నేతల ముందు వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇక మరో సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఈ పదవిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఆయన కూడా రాజకీయంగా ఒక్కసారైనా ఎంపీగా ఉండాలనే తన బలమైన కోరికను పలు సందర్భాల్లో పార్టీ నేతల ముందు వ్యక్తపరిచారు. రాజ్యసభ సీటుపై స్పష్టమైన హామీని జీవన్ రెడ్డి అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా ముద్రపడ్డ మాజీ ఎంపీ, సీనియర్ నేత మధుయాష్ కి కూడా ఈ రేస్లో ఉన్నారు. మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ నేరెళ్ల శారద పదవీ కాలం త్వరలో ముగియనుండడంతో ఆమె కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మైనారిటీ కోటాలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బ్రాహ్మణ కోటాలో మరో సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ ఒక్క సీటును హైకమాండ్ ఎవరికి ఇవ్వనుందనే ఆసక్తి రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొంది.